మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సేమ్ డే న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం 18వ వార్డులో అయితే ఉన్నామండి. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమస్య మీది, పరిష్కారం నాది అంటూ కూడా ప్రతి వార్డు తిరగడం జరుగుతోంది. అదే నేపథ్యంలో అయితే ఈ రోజు 18వ వార్డులో అయితే పర్యటన చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ప్రతి వార్డులో ఏదో ఒక సమస్య ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఈ వార్డులో కూడా ఇదొక సమస్య అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఉంది కదండి, ఈ రోడ్డు పొడుగునా కూడా ఇదే విధంగా అయితే ఉంటుంది. మట్టితో ఉందన్నమాట. ఇది మొత్తం వర్షం పడినప్పుడు కానివ్వండి, నార్మల్గా కానివ్వండి, నడవడానికి అయితే నరకం కనిపిస్తూ ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజలు అయితే చెప్తూ ఉన్నారు. సో ఇక్కడికైతే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అయితే ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా సార్కి చెప్పడం జరిగింది, ఈ విధంగా ఉంది, మాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నార్మల్ స్థలాల దగ్గర నుంచి ఇడంతా మురికిగా అందులో పందులు అలా తిరుగుతూ అంతా కూడా చాలా చండాలంగా ఉందన్నమాట. ఇదంతా కూడా సార్కి వివరించి చెప్పడం జరిగింది. చెప్పిన విత్-ఇన్ సెకండ్స్లోనే మీకెందుకు జనవరి 1 కల్లా ఈ రోడ్డు అనేది స్టార్ట్ చేస్తాము, మార్చి కల్లా కూడా ఈ రోడ్డు కంప్లీట్ అయిపోతుంది అని చెప్పని హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు సో ప్రజలైతే మనతోనే ఉన్నారు. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం అసలు ఎప్పటి నుంచి బాధపడుతూ ఉన్నారు, అది జనవరి కల్లా వేస్తామని చెప్పని అంటున్నారు కదా, వాళ్ళ ఫీలింగ్ అనేది ఏ విధంగా ఉంది ఏంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలైతే మనతోనే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు? మేడం, నా పేరు వేణుగోపాల్. ఈరోజు ఎమ్మెల్యే సార్ అయితే ఈ 18వ వార్డులో పర్యటించడం జరిగింది కదా, సో ఇక్కడ ఎలాంటి సమస్యలు సార్తో చెప్పారు? మేడం, ఇక్కడ ఈ రోడ్డు సమస్య మాది ఇదే ఇల్లు. ఈ రోడ్డు సమస్య గత ప్రభుత్వంలో కూడా మేము చాలాసార్లు చెప్పుకున్నాము, వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఈసారి ఇప్పుడు వచ్చాడు, ఈ రోడ్డు చూసిన ఎమ్మడే రోడ్డు వేపిస్తాను, జనవరిలో మొదలు పెడతాను, మార్చి నెలాఖరికల్లా నేనే వచ్చి ఓపెన్ చేస్తానని మాకు ఖచ్చితంగా మాటిచ్చారు. అలాగే ఈ వీధికి కూడా సైడ్ కలవ ఇస్తానన్నాడు. ఆ సార్ చేసే పనులన్నీ మాకు నమ్మకం ఉంది. డ్రైనేజీ ఇస్తానన్నాడు, వాటర్ పైప్ లైన్ ఇస్తాన్నాడు, రోడ్డు ఇస్తాన్నాడు, మాకు నమ్మకం ఉంది. ఈసారి వచ్చిన కాడ నుంచి రోడ్లు క్లీనింగ్ కానీ సైడ్ కలవలు కానీ అంత పరిశుభ్రంగా బాగుంది, మాకు బాగా నచ్చింది. ఓకే, మీరు ఇది వరకు కూడా చాలా చూస్తున్నారు కదా, అంటే ఇదే ఫస్ట్ కాదు, ఇంకా చాలా వార్డులు ముందు తిరుగున్నారు కదా, ఆ వార్డులో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి, ఏ సమస్య కూడా పెండింగ్లో లేదు. ఈరోజు మీ వార్డులో కూడా అదే విధంగా సమస్యలు చెప్పడం, దానికి సార్ హామీ ఇవ్వడం జరిగిందని మీరు చెప్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు? మేడం, ఈసారి వచ్చిన కాడ నుంచి పరిపాలన బాగుంది. ఈ రోడ్లు కానీ సైడ్ కలవలు కానీ క్లీనింగ్ బాగుంది. ఈ కుక్కల్ని తీసుకెళ్ళడం కానీ కోతుల్ని తీసుకెళ్ళడం కానీ, జేసీబీ మంత్లీ ఒకసారి పెట్టి రోడ్లు క్లీన్ చేయించడం కానీ అది పరిశుభ్రంగా బాగుంది, మాకు నచ్చింది. నచ్చింది మేడం. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ప్రజలైతే స్పందిస్తూ ఉన్నారు. సో జనవరి 1కి స్టార్ట్ అయ్యి మార్చికి అయితే కంప్లీట్ అయిపోతుంది అని చెప్పనైతే చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ సార్ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి మాకైతే నమ్మకం ఉంది అని ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు సార్ని. సో ఈ విధంగా అయితే మనం చూసుకున్నట్లయితే అభివృద్ధి అనేది శరవేగంగా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి, 18వ వార్డు నుంచి, కావలి.